అరుణాఖ్యాం భగవతీం అరుణాభావ విచింతయేత్ పాశాంకుశధరాం దేవీం ధనుర్భాణం శివాం అష్టబాహుం త్రినేనీం ఖేలంతి అమృతాం వదౌ సకరచైవ శృంగార రసాస్వాదన లంపటాన్ సభాసదా సర్వాన్ సాధకేంద్ర సభాస్థలే. ప్రేక్షకులకు నమస్కారం తెలియజేసుకుంటూ మనం శ్రీ బమ్మెర పోతనామాచ్యుల వారి శ్రీమద్ భాగవతం దశమస్కందం పూర్వభాగాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి రథం ఎక్కించుకొని తీసుకొని వెళుతూ ఉన్నాడు. వారిద్దరి వివాహము జరిగిన తర్వాత వారిద్దరిని రథం ఎక్కించుకున్నాడు. ఆ పగ్గాలు కూడా తానే పట్టుకున్నాడు. ఆ పగ్గాలు తానే పట్టుకొని రథాన్ని తోలుతూ ఉన్నాడు. ఆ విధంగా రథాలు తోలుతూ ఉండగా ఆ రథమునికి ముందుగా ఎన్నో భేరీలు వాయిద్యాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత ఆనందంగా చెల్లెలిని బావని కంసుడు తీసుకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారి ఆకాశవాణి పెద్దగా పలుకులు పలికింది. తుష్టయుగు భగిని మెచ్చగా నిష్ఠుడవై రథము గడిపే, తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము గడిపే, తెరవగు మీరన్ శిష్టయగు నీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు సుమీ, అష్టమ గర్భంబు నిన్ను హరించు సుమీ. ఓయి కంస, నువ్వు ఏదో ఆనందంతో నీ చెల్లెల్ని బావని తీసుకుని వెళ్తున్నావు అని అనుకుంటున్నావు. ఏమయ్యా, నీకు మృత్యువు దాపరిస్తూ ఉన్నది. నీ చెల్లెలి యొక్క 8వ గర్భంలో జన్మించే వాడు నిన్ను సంహరిస్తాడు అని చెప్పేటప్పటికీ వెంటనే కంసుడు వేగంగా కోపంతో రథం మీద నుంచి కిందికి దూగాడు. కిందికి దూగి ఆకాశవాణి చెప్పిన మాటల్ని మనసులో వేసుకొని ఆ వసుదేవుడు చెప్తున్నా కూడా వినకుండా దేవకీదేవిని రథం మీద నుంచి కిందికి లాగేశాడు. ఆమె కొప్పు పట్టుకొని ఈడ్చుకొని వస్తూ కరవాలాన్ని ఎత్తాడు. పెద్దగా ఎత్తి కరవాలం ఎత్తి ఆమెని చంపబోతూ ఉండగా వసుదేవుడు బావగారికి అడ్డం పడ్డాడు. బావా, ఇదేమిటయ్యా, ఇదేమన్నా ధర్మంగా ఉందా? ఇందాకనే కదా మధురా నగరంలో మా పెళ్లి అత్యంత వైభవంగా నిర్వహింపజేశావు, ఇప్పుడేమో ఈ విధంగా మమ్మల్ని చంపబోతావా? నీ చెల్లెలే కదా. ఏమయ్యా, అంతగా నీకు ఆకాశవాణి చెప్పింది నిజము అనుకో, నేనేమైనా కాదన్నానా? నీకు ఆ పుట్టే బిడ్డలందరినీ కూడా నేను నీకు ఇస్తానయ్యా. నీ చెల్లెల్ని వదలవయ్యా. లలనకు పుట్టిన కొమరుని వలనం దిగదనచు గగనవాణి పలికించగలిగెదనేని, మృగాక్షికి గల కొడుకులనెత్తు చంపగల క్రమమున నీకున్. ఓ కంస, బావా, నా మాట విను. నీవు ఆమెను చంపాల్సిన అవసరం లేదు. ఆకాశవాణి ఏమని చెప్పింది? 8వ గర్భం నుంచి కదా. 8వ గర్భం దాకా కూడా అవసరం లేదు. 8వ గర్భం దాకా అవసరం లేదు. 1వ గర్భం నుంచే పుట్టిన వారిని ప్రతి ఒక్కరిని నీకు ఇస్తానయ్యా. వాళ్ళందరినీ చంపేసేయి. 8 దాటిన దాకా చంపేసేవయ్యా. నేనేమన్నా కాదన్నానా? ఆమెని వదులు అని చెప్పి వసుదేవుడు కంసుని యొక్క కాళ్ళ వేళ్ళ పడ్డాడు. కంసుడు ఆలోచించాడు, ఇతను చెప్పింది నిజమే కదా అని చెప్పి అనుకున్నాడు. వాళ్ళిద్దరినీ కూడా చెరసాలలో బంధించాడు. ఇక్కడ ఇట్లా ఉంటే భూదేవి అంతకు ముందు వెళ్ళి బ్రహ్మదేవునితో మొరబెట్టుకుంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు కదా వీళ్ళందరూ. అప్పుడు విష్ణుమూర్తి భూమిని ఊరడించాడు. ఓ భూమాత, నేనే స్వయంగా భూమి మీద శ్రీకృష్ణ పరబ్రహ్మ రూపముగా అవతరించబోతూ ఉన్నాను. నాతో పాటి ఈ సమస్త వైకుంఠము కూడా భూమి మీదకి కదిలి వస్తుంది. కృష్ణావతారం పేరిట ఇది జగద్విఖ్యాతమవుతున్నది అని చెప్పి అంటూ పక్కనే ఉన్నటువంటి యోగమాయను పిలిచాడు విష్ణుమూర్తి. యోగమాయను పిలిచి అంటున్నాడు, ఓ యోగమాయ, ఇప్పుడు మనందరము కూడా భూమి మీదకి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. కేవలము నేను ఒక్కడిని వెళ్తేనే సరిపోదు, మీరందరూ కూడా రావాలి. మీరందరూ నాతో పాటు ఉండాలి. ఈ ధర్మ రక్షణలో మీరందరూ పాలు పంచుకోవాలి అంటే అప్పుడు యోగమాయ అడిగింది శ్రీ మహావిష్ణువుని, స్వామి, మా యొక్క కర్తవ్యం ఏమిటి? మేము ఏమి చేయాలి అని చెప్పంటే అప్పుడు చెప్తున్నారు, అదిగో యమునా నదికి యువతల మధురా నగరము ఉన్నది. యమునా నది ఆవతల ఒడ్డున రేపల్లె అనేటువంటి గోకుల ప్రాంతము ఉన్నది.
గోపీ జనములు ఉంటారు. ఇక నుంచి మన నివాసం వైకుంఠము కాదు, గోలోకమే అనేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. స్వామి, శ్రీ మహావైకుంఠాన్ని, శ్రీ విష్ణువు ఇంత వైభవమైన వైకుంఠాన్ని వదిలి మీరు రేపల్లెలో ఉంటారా అంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. నవ్వి, యోగమాయ, ఎక్కడైనా సరే పరబ్రహ్మ స్వరూపం ఒకటే. అక్కడ నుంచే భూమి మీద ఇంతవరకు ఏ అవతారముల్లో ప్రకటించని విధముగా నాకు నేనే జగద్గురువునని కూడా ప్రకటించబోతూ ఉన్నాను. ప్రతిదీ నా లీలను మీకు చూపించబోతూ ఉన్నాను అంటూ గోపికా జనములు గోపాలకులున్న పశుల బొమ్మకు ముందు నీవు. యోగమాయ, అదిగో ఆ పశువులతోటి అంటే ఆవులతోటి మందలతోటి అలరారుతో ఉన్నటువంటి ఆ రేపల్లె నగరానికి నీవు వెళ్ళమ్మా. వసుదేవు భార్యలు వరుస కంసని చేత ఆకలపడి ఉండా. వసుదేవు భార్యలు వరుస కంసుని చేత నాకలబడి ఉండా. ఈ వసుదేవుడి యొక్క భార్యలందరినీ కూడా ఈ కంసుడు ఏం చేశాడంటే, దేవకీదేవి అనుకుంటాం వసుదేవుడికి చాలా మంది భార్యలు ఉన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో అని వీళ్ళందరినీ ఆకలబడి ఉండా అంటే చెరసాలలో వేసి ఉన్నాడు కంసుడు. కానీ వాళ్ళలో నుంచి ఒక్క ఆవిడ మాత్రం చక్కగా తప్పించుకోగలిగింది. ఆ తప్పించుకోగలిగినటువంటి వసుదేవుడి భార్య ఎవరు అంటే రోహిణి. యోగమాయ, తలగి రోహిణియను తరాక్షి నందగోకులమన్నది గుణాఢ్య. నందగోకులంలో రోహిణి అనే ఆవిడ ఉన్నది. మిగతా భార్యలందరూ దేవకీదేవితో సహా చెరసాలలోనే ఉన్నారు. కావున అప్పుడు నువ్వు ఏమి చేస్తావు అంటే, నేను దేవకీదేవి యొక్క గర్భంలో జన్మిస్తాను. స్వామి, ఏమిటి స్వామి చాలా తమాషాగా మాట్లాడుతున్నారు అన్నది యోగమాయ. నేను దేవకీదేవి గర్భంలో ఎప్పుడైతే జన్మిస్తానో నా అంశలో జన్మించేటువంటి గర్భాన్ని తీసుకువెళ్ళవు. శేషాఖ్య గర్భము అంటారు దాన్ని. ఆ శేషాంశ గర్భము అంటే ఇదిగో నా ఆదిశేషుడు ఉన్నాడే చూసావా, ఈ ఆదిశేషుడు వచ్చి దేవకీదేవి గర్భంలో జన్మిస్తాడు. దేవకీ కడుపున దీపించు శేషాఖ్యమైన నా తేజమీవు అమరబుచ్చి. ఆ ఆదిశేషుడు అంశం తీసుకొని ఆ గర్భము 7వ గర్భము అంతా కూడా గర్భస్రావం అయింది అనుకుంటారు దేవకీదేవికి చెరసాలలో. కానీ ఆ గర్భస్రావమైనటువంటి పిండాన్ని నీవు తీసుకొని వెళ్ళి అక్కడ యమునకు అవతల ఉన్నటువంటి రోహిణీదేవి యొక్క గర్భములో దీపించు అంటే నా శేషాంశములో భాగాన్ని అక్కడ దీపించు, ఆమె యొక్క గర్భములో పుట్టు అంటే నాకు సోదరుడిగా అతడు బలరాముడు అనే పేరుడి మీద అవతరిస్తాడు. దేవకీ కడుపున దీపించు శేషాఖ్యమైన నా తేజమీవమరబుచ్చి. నేర్పు మెరసి రోహిణీ కడుపున జొనుపు. దేవకికి సుతుడనగుచు వంశభాగయుతుడనై యశోదకు నందు పొలతికి కంత మీద పుట్టెదవు నీవు. 7వ గర్భము ఆ విధంగా రోహిణీ గడపలో పెట్టవు. రోహిణీ గడపలో పెడితే శేషాఖ్యంలో బలరాముడు జన్మిస్తాడు. 8వ గర్భంలో నేను ఎప్పుడైతే కృష్ణుడిగా ఇక్కడ జన్మిస్తానో అదే సమయంలో నందుని యొక్క భార్యకి యశోదకి యోగమాయ పేరుతో నీవు జన్మించు అని చెప్పాడు. ఆ విధంగా చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఎవరి యొక్క విధులను వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఆ విధంగానే జరిగిపోయింది. దేవకీదేవి యొక్క 7వ గర్భం విచ్ఛిన్నమైంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆ విచ్ఛిన్నమైన గర్భాన్ని యోగమాయ తీసుకువెళ్ళి రోహిణీ గర్భంలో ఉంచింది. రోహిణీ గర్భంలోంచి బలరాముడు జన్మించాడు. ఇక్కడ చెరసాలలో దేవకీదేవి 8వ గర్భాన్ని స్వీకరించింది. అక్కడ నందుని యొక్క భార్య గర్భవతిగా మారింది. నందుని యొక్క భార్య గర్భవతిగా మారితే అక్కడ యోగమాయ జన్మిస్తున్నది. ఇక్కడేమో శ్రీకృష్ణ పరబ్రహ్మమే సాక్షాత్తు జన్మిస్తూ ఉన్నాడు. ఇక ఈ విధంగా ఉంటే కంసుడికి మనసులో ఇదే పడిపోయింది. అయ్యో, పుట్టిన బిడ్డలందరినీ చంపేస్తూ ఉన్నాడు. బండకేసి కొట్టి మరీ చంపేస్తూ ఉన్నాడు. నడిచినా తిరిగినా నిద్రపోయినా కూడా శ్రీ మహావిష్ణువే కలలో కూడా కనిపించడం ప్రారంభించాడు. యోగమాయ చెప్పింది నిజం, అతని చేతిలో నేను చచ్చిపోవడం ఖాయం అని చెప్పి అనుకున్నాడు. కంసుని యొక్క మనసు మొత్తం శ్రీ మహావిష్ణువే నిండిపోయాడు. తిరుగుచు గుడుచుచు త్రాగుచు నరుగుచు కూర్చుండి లేచుచు అనవరతంబున్. తిరుగుచు నడుస్తున్నా సరే శ్రీ మహావిష్ణువు అని అనుకుంటున్నాడట.
కుడుచుచు భోజనం చేస్తున్నప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు వస్తాడు, చంపేస్తాడు అని చెప్పి అతన్ని శత్రు రూపంగా భావిస్తూ నిరంతరము స్మరణ చేస్తూ ఉన్నాడు. హరిదలంచి జగమా హరిమాయని చూచే కంసుడు ఆరుని కొరియన్. ఈ విధంగా ప్రతి క్షణము కూడా శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు కంసుడు. ఇక ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందంటే కంసుని యొక్క ప్రవర్తన, ఏ చిన్న శబ్దమైనా సరే విష్ణు యొక్క పాదధ్వనిగా భయపడిపోతున్నాడట. ఏ చిన్న శబ్దమైనా సరే విష్ణు వచ్చేసాడు అనుకుంటున్నాడట. శ్రవణరంధ్రంబులనే శబ్దంబు వినబడు, అది హరరవమని ఆలకించు, అది హరిరవమని ఆలకించు. శ్రవణరంధ్రంబుల ఏ శబ్దంబు వినబడు, నది హరిరవమని ఆలకించు. అక్షిమార్గమున నెయ్యడి రూడబడు, అది హరిమూర్తిగా గోపునంచు. చీమ చిటుక్కుమనే శబ్దమైనా సరే శ్రీహరి యొక్క పాదాల ధ్వనిగా భావిస్తూ ఉన్నాడు. అలాగనే ఏదైనా గాలి శబ్దమైనా సరే, ఆకులు శబ్దమవుతున్నా, గాలికి ఎండుటాకులు శబ్దమవుతున్నా శ్రీహరి వచ్చేసాడు, విష్ణుమూర్తి వచ్చేసాడు అని భయపడుతూ ఉన్నాడట. ఏదన్నా దూరంగా ఎవరన్నా తన దగ్గరికి రాజభటులు కానీ మంత్రులు కానీ వస్తూ ఉంటే ఇట్లా చూస్తాడట. అడుగో శ్రీహరి వచ్చేస్తున్నాడు అని ఒడిగిపోతాడట. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరి కరాఘాతము అనుచుబులుకు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఉద్యానవనంలో ఏదైనా ఒక చెట్టు కొమ్మ కనుక పొరపాటున చేతికి తగిలితే, అయ్యో విష్ణుమూర్తి నన్ను కొట్టాడు అని భయపడుతూ ఉన్నాడట. అంటే శత్రువుని మనసులో ఎంతగా నింపుకున్నాడో చూడండి. మనమైనా అంతే, మానవులమైన మన మనసు ప్రశాంతంగా ఉన్నంతసేపు ఏది కూడా భయము అనిపించదు. అలాగనే మన మనసులో క్రోధము లేదా ద్వేషము లేదా ఈర్ష్య ప్రవేశించాయనుకో ప్రతి క్షణానికి భయపడుతూ ఉంటాం. అరే మన శత్రువు వచ్చాడు, మన శత్రువుని గురించే ఆలోచిస్తూ ఉంటుంది మన మనస్సు. ఆ విధంగా కంసుడు పూర్తిగా శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఎట్లా ఉందయ్యా అతని ప్రవర్తన అంటే, గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనచునదురు. గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధంబునడుచు. ఏదైనా మంచి వాసన తగిలిందనుకోండి, ఎక్కడన్నా అత్తరు సెంటు వాసన పరిచారికులు తెస్తూ ఉంటే అది హరిపూసుకున్నటువంటి చందనలేపమేమో అనేటటువంటి భయం ఏర్పడుతూ ఉన్నది. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి నాడు కృష్ణుడు జననము చెరసాలలో జరిగినది. దేవకీదేవి వసుదేవులకి దేవకీదేవి కడుపున అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ జన్మించాడు. ఆ జన్మించిన సమయంలోనట అసలు ఎట్లా ఉందటయ్యా అంటే వాతావరణం అర్ధరాత్రి పూట చెరసాల, అందులో మధురా నగరం మొత్తంలో కాగడాల వెలుగులు చాలా వరకు ఆరిపోయినాయి. ఆ మధునారకంలో వీధులలో మాత్రం కాగడాలు ఉన్నాయి, ఇళ్లలో అన్ని చోట్ల కూడా కాగడాలు ఆరిపోయినాయి. చెరసాలలో కూడా క్రీనీడలో కొన్ని కాగడాలు పట్టుకొని తిరుగుతున్న భటులందరూ కూడా ఒక మైకం గమ్మినట్టు నిద్రపోవడం ప్రారంభించారు. ఈ మైకం గమ్మినట్టు నిద్రపోయి ప్రారంభమయ్యే సమయంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ అవతారము జన్మించాడు. అప్పుడటండి మనకి ఇక్కడ చీకటి చెరసాల అనుకుంటున్నాము కానీ దివి నుంచి చూస్తున్నటువంటి గంధర్వులు, అమరులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ అదుగో భూమి మీదకి శ్రీ కృష్ణ పరబ్రహ్మ వచ్చాడు, శ్రీ విష్ణుమూర్తి వచ్చాడు అంటూ ఆనందంతో ఆ పసిబిడ్డను చూస్తూ పాడిరి గంధర్వోత్తములారి రంభాదికాంతలు ఆనందంబున కూడిరి సిద్ధులు. పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాదికాంతలు ఆనందంబున కూడిరి సిద్ధులు. భయముల వీడిరి చారణలు మెరసె వేల్పుల భేరుల్. భయముల వీడిరి చారణలు మెరసె వేల్పుల భేరుల్. అందరూ కూడా ఈ దేవతలందరూ కూడా ఆనందంతో నృత్యం చేశారటండి. నృత్యం చేస్తూ వాయిద్యాలు మోగించారట, నగారాలు మోగించారట, బ్రహ్మాండమైనటువంటి సంతోషంగా సంబరం చేసుకున్నారట దివి మీద ఆకాశంలో. ఆ విధంగా శ్రీకృష్ణ పరబ్రహ్మస్వామి జననము శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి చెరసాలలో జరిగింది. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ
శుభమస్తు నిత్యం గో బ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్తాం సుఖినో భవంతు సమస్తం సన్మంగళాని భవంతు స్వస్తి